ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు అపోలో ఫిష్ కర్రీ వండుతున్నాను. గ్యాస్ వెలిగించి కళాయి పెట్టాను. నేను ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు, అల్లం ఇప్పుడు చిన్న సైజు కట్ చేసి ఉంచాను. ముందే 3 ఉల్లిపాయలు కట్ చేశాను. ఫిష్ ఎక్కువ ఉన్నది కాబట్టి 3 ఉల్లిపాయలు వేసాను. నేను తక్కువ ఉంటే 1, 2 వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయలు వేసాను. అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం వేగాక ఉల్లిపాయ వేస్తాను. కట్ చేసిన ఉల్లిపాయ అది కొంచెం గోల్డ్ కలర్ దాకా ఉల్లిపాయ కూడా వేగాలి. వేగాక అప్పుడు 3 టమాటీ ప్యూర్ చేసి ఉంచాను, మిక్సీ పట్టేసి. చింతపండు కొంచెం నిమ్మకాయ సైజు నానబెట్టేసి ఉంచాను. దాన్ని ప్యూర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసాను. ఇది వేగాక అప్పుడు టమాటీ ప్యూరీ వేస్తారు. ఈలోగా ఫిష్ అది కడిగేసి ఉంచాను. అది చింతపండు అది ప్యూరీ తీసి ఉంచాను. పసుపు చిక్కడు, సాల్ట్ సరిపోయినంత. ఇది కొంచెం కలపాలి. కలిపేసి కొంచెం వేగాలి. అది మళ్ళీ కారం వేయాలి. ఇప్పుడు కారం 3 స్పూన్లు వేస్తున్నాను నేను. చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫిష్. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి కూడా ఇందులో వేస్తున్నాను. అంటే టేస్ట్ బాగా వస్తుంది అనేసి జీలకర్ర పొడి వేసాను. ధనియా పొడి వేస్తాను. మళ్ళీ ఇప్పుడు ధనియా పొడి వేసాను. ఇవన్నీ కొంచెం మిక్స్ అయ్యాక టమాటీ ప్యూరీ వేస్తారు. ఇప్పుడు వేస్తున్నాను. 3 టమాటీ మిక్సీ పెట్టాను. టమాటీ ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం కలపాలి. అది అలాగే వేగాక అప్పుడు చింతపండు ప్యూరీ వేస్తున్నాను. తీసి వచ్చాను ముందే. అది కొంచెం వేసాక 1/2 గ్లాసు వాటర్ వేస్తాను. ఆ తర్వాత పులుసు మరిగాక ఫిష్ వేస్తాను.